ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అదుపు తప్పి ఒక్కసారిగా పంట పొలాలకు దూసుకెళ్లడంతో బస్సులో ప్రయాణించినటువంటి 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. కోదా నుంచి చింతలపాలెం వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు మూలమలుపు వద్ద బైకును తప్పించిపోయి అదుపు తప్పి స్టీరింగ్ ఇరిగిపోయి పంట పొలంలోకి దూసుకెళ్లిందని కూడా డ్రైవర్ చెప్తా ఉన్నారు. ఈ ఘటనలో 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా బస్సు కుదుపుతో పంట పొలాల్లోకి దూసుకెళ్లి కంప చెట్లలో బోల్తా పడడంతో ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. 20 మందికి ఎక్కడికక్కడ కాళ్ళు చేతులు కూడా విరిగిపోయాయి. మరొక 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారందరూ కూడా కోదాడ హుజూర్నగర్ ఆసుపత్రి నుంచి వైద్యం అందజేస్తా ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా నేరేడ్చల మండలం చిల్లపల్లి వద్ద భారీ వర్షం కురిసింది. వడగళ్ల వాన కురిసింది. గాలి దుమారంతో పెద్ద ఎత్తున వర్షం రావడంతో పాటు పిడుగులు పడడంతో రోడ్డు పైన వెళ్తున్నటువంటి పత్తి లారీ పైన పిడుగుపడింది. పత్తి లారీ అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా దగ్ధమైంది. దాదాపు 24 క్వింటాల పత్తి కూడా దగ్ధమైనట్టుగా డ్రైవర్ చెప్తా ఉన్నారు. చూస్తుండగానే లారీ అంతా కూడా దగ్ధమైంది. లారీలో ఉన్నటువంటి పత్తి అంతా కూడా దగ్ధమైందని కూడా చెప్తా ఉన్నారు. నడి రోడ్డు పైన దట్టమైనటువంటి పొగలతో భారీ మంటలతో లారీ ఒక్కసారిగా దగ్ధం కావడంతో వాహనదారులందరూ కూడా భయభ్రాంతులు గురయ్యారు. ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండలో గాలివాన బీభత్సం సృష్టించింది. దాదాపు 5 గంటలుగా భారీ వర్షం, వడగళ్ల వాన, గాలి దుమారంతో పంట పొలాలను కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపించింది. ప్రధానంగా బొప్పాయి పంటలు, నిమ్మ తోటలు, అదేవిధంగా మామిడి తోటలు ఎక్కడికక్కడ కూడా నేల కొరిగాయి. చెట్లన్నీ కూడా విరిగిపోవడం జరిగింది. పిందెలను కూడా రాలిపోవడం జరిగింది. ఇక పలు గ్రామాల్లో రేకులు చెట్లు లేచిపోయాయి. పలు గ్రామాల్లో ఇల్లు కూడా కూలిపోయినటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. 5 గంటల పాటు కూడా నానా బీభత్సం సృష్టిస్తూ గాలి దుమారంతో కూడా ప్రజలు వేభ్రాంతులు గురి చేసింది. ఈ గాలి దుమారం, ఈ అకాల వర్షాలకు దాదాపు లక్షల రూపాయల పంట నష్టపోయిందని కూడా రైతులు వాపోతా ఉన్నారు. ప్రధానంగా బొప్పాయి పంటలు, నిమ్మ పంటలు అయితే ఎక్కడికక్కడ కూడా వేళ్లతో సహా చెట్లన్నీ కూడా ఇరిగిపోయినటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపించింది. మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరవధిక సమ్మె 2వ రోజు కొనసాగుతుంది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాంట్రాక్టు అధ్యాపకులు క్లాసులు బహిష్కరించి నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 21ను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. దరూర్మెట్ దర్గా నుండి కలెక్టరేట్ వరకు తమ నిరసన తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వక్ఫ్ బిల్లును వెనక్కి తీసుకోవాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ముస్లింల ర్యాలీకి బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్త చూసినట్లయితే నిన్న మధ్యాహ్నం తర్వాత కురిసినటువంటి అకాల వర్షానికి రైతులకు అపార నష్టమే కలిగింది. నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినపల్లి, తాడూరు, తెలకపల్లి మండలాలకు సంబంధించినటువంటి పలు గ్రామాల్లో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం భారీగా కురియడంతో పలు పంట చేలన్నీ కూడా నేలకు వంగిపోవడమే కాకుండా వడ్లన్నీ రాలిపోయాయి. మొక్కజొన్నలన్నీ కూడా నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. బిజినపల్లి మండలంలో పలు గ్రామాల్లో కూడా లారీ గాలులు రావడంతో ఇక్కడ కొన్ని కోళ్ల షెడ్లతో పాటు కొన్ని ఇంటి పైకప్పులు లేచిపోవడంతో పాటు పెద్ద పెద్ద చెట్లు కూడా నేల కూలాయి. కరెంటు స్తంభాలు కూడా నేల కూలడంతో కొంత విద్యుత్ కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే ఎక్కడైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో తీసుకొచ్చినటువంటి ధాన్యం కూడా వర్షార్పణం కావడంతో రైతులంతా కూడా లబోదిబోమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే సిరిసవాడ, పాపగల్లు, నేరలపల్లి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్డు సైడ్ ఆరబోసుకున్నటువంటి ధాన్యం కూడా తడిచిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని నెల్లికొండ మార్కెట్ యార్డులో మొక్కజొన్నలు ఆరబోసుకున్నటువంటి రైతులకు కన్నీళ్లే మిగిలాయని చెప్పవచ్చు. ఒక్కసారిగా కురిసినటువంటి వర్షానికి వాళ్ళు సకాలంలో స్పందించినప్పటికీ భారీ వర్షం రావడంతో వాళ్ళకి సరిపోను బార్దాన్ లేకపోవడం, తర్వాత పైన కప్పుకోవడానికి తాల్బాన్ కవర్ కూడా లేకపోవడంతో మొత్తం వర్షార్పణం కావడంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్లయితే నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి, ఎదురుగాలతో కూడినటువంటి వర్షానికి రైతులకు కన్నీళ్లే మిగిలాయని చెప్పవచ్చు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎక్కడైతే రైతులు పంటలు నష్టపోయారో, ఎక్కడైతే ధాన్యం అమ్ముకోవడానికి తెస్తే అది నష్టపోయారో వాటన్నిటినీ కూడా పరిశీలించి అధికారులు అంచనా వేసి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కట్టించాలని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
మరొక వార్త చూసినట్టయితే ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదం జరిగి నేటికి 59 రోజులు అవుతున్నప్పటికీ ఇంకా 6 అందులోనే చిక్కుకొని ఉన్నారు. కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయటికి తీసుకురాగలిగారు. 59 రోజులు కష్టపడినప్పటికీ ఇంకా 6 అందులోనే చిక్కుకోవడంతో వారి కుటుంబ సభ్యులైతే తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహాయక బృందాలు ముమ్మరంగా కష్టపడి ఎక్కడైతే లోపల డేంజర్ జోన్, క్రిటికల్ జోన్ ఉందో 43 మీటర్లు అక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలు నిర్విరామంగా కష్టపడి అక్కడ మట్టి, బురద అన్నింటినీ తొలగించారు. ఇప్పుడు క్రిటికల్ జోన్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే పైన నిపుణులంతా కూడా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వెయిట్ చేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ డే సందర్భంగా ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాజశేష జాతీయ స్థాయిలో ఉత్తమ కలెక్టర్గా అవార్డు అందుకున్నారు. ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం కింద ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన కార్యక్రమం కింద ప్రతి సంవత్సరము జిల్లాల వారీగా కలెక్టర్లకు అవార్డులు అందజేస్తారు. అయితే 2024 సంవత్సరానికి గాను ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూల్ మండలం ప్రగతిశీల బ్లాక్ ప్రోగ్రాం కింద ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అత్యుత్తమ ప్రతిభ కనబడిచిన జిల్లా కలెక్టర్లకు ఈ అవార్డును ఏటా అందజేస్తారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ జిల్లా ప్రజలు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు అలాగే అధికారుల సహకారంతో ఈ అవార్డు ఆదిలాబాద్ జిల్లాకు దక్కిందని, ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవడం ఎంతో గర్వంగా ఉందని జిల్లా కలెక్టర్ రాజశేష ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ పథకం కింద చదువుకుంటున్న విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వము గత 15 ఏళ్లుగా ఈ స్కీమ్కి సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో పిల్లలను చదివించుకోవడం చాలా కష్టతరంగా మారిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవికి వినతిపత్రం సమర్పించి తమ ఆవేదనను వివరించారు. ఈ సందర్భంగా వారు జిల్లా అడిషనల్ కలెక్టర్తో మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ పథకం కింద తాము చదువుకుంటున్న తమ పిల్లలకు సంబంధించిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సిఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని రైస్ మిల్లర్స్ యజమానులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు నిర్మల్ జిల్లా బైన్సా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రైస్ మిల్లర్స్ యజమానులు అలాగే అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే పేరుకుపోయిన సిఎంఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ చట్టం ప్రకారము కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేటలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూలీ పని చేశారు. ఈ నెల 27న ఎలకతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు భారీ ఎత్తున ప్రజలను తరలించే క్రమంలో వారికి దారి ఖర్చులకు అయ్యేటువంటి డబ్బుల్ని ప్రజల నుంచి సేకరించాలి, వ్యాపార వర్గాల నుంచి సేకరించాలనే ఉద్దేశంతో పలు చోట్ల వాళ్ళు ఈ సందర్భంగా కూలీ పని నిర్వహించి వాళ్ళు ఇచ్చే డబ్బులతో దారి ఖర్చులకు డబ్బుని సేకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ జంగేటి కనకరాజుతో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ భారీ ఎత్తున సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఎలకతుర్తి సభకు తరలి వెళ్తారని, సిద్దిపేట బీఆర్ఎస్ పార్టీకి పురిటిగడ్డ, అట్లాగే మాజీ సీఎం కేసీఆర్ కూడా పురిటిగడ్డ అయిన నేపథ్యంలో ఇక్కడి నుంచి స్వచ్ఛందంగా ప్రజలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని, హరీష్ రావు నాయకత్వంలో భారీ ఎత్తున తరలి వెళ్ళడానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు. ఇక అటు మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామంలో ఈరోజు హరిత సైనికుల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా ఈ రజతోత్సవ సభను పురస్కరించుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని తేజేశ్వరరావు చేపట్టారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వడ్డేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక
హుస్నాబాద్లో ఆకస్మికంగా ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి మార్కెట్ యార్డుల్లో ఐకేపీ కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దిన నేపథ్యంలో రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పి రైతులంతా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి తూప్రాన్లో ఈరోజు విషాద ఘటన జరిగింది. ఒక మహిళ తన 2 బిడ్డల్ని తీసుకుని వెళ్ళి తూప్రాన్లోని హల్దీవాక్ సంబంధించిన చెక్ డ్యాంలో దూకి ఆత్మహత్య పాల్పడగా 2 చిన్నారులు కూడా మృతి చెందారు. మమత అనే మహిళ ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ తగాదాలతో ఆమె ఈ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా తెలుస్తూ ఉన్నది. ఈ దూకిన అనంతరం 2 పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా ఆ తల్లిని మాత్రం స్థానికులు కాపాడారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక శివంపేటలో ఈరోజు మాజీ జెడ్పీటీసీ మహేష్ ఆధ్వర్యంలో ఒక రోడ్డు నిర్మాణం చేపట్టారు. చెరువు కట్టపై నుంచి 9 గ్రామాలకు వెళ్లే దారిని సుమారు 2 లక్షల సొంత డబ్బుతో మాజీ జెడ్పీటీసీ మహేష్ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మహేష్ని స్థానిక ప్రజలు అభినందించారు. ఇక అటు కౌడిపల్లి మండల సమీపంలో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో 3 మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు వెళ్తున్నట్టు కారు, మెదక్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి కారు పరస్పరం ఢీకొన్నాయి. కౌడిపల్లి సమీపంలో ఈ దారుణ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. కారులో వెళ్తున్నటువంటి మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి గుమ్మడిదలలో ఈ రోజు కూడా డంప్ యార్డు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. జేఏసీ అఖిలపక్షం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు కొనసాగించారు. నల్లవెల్లి, ప్యారానగర్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా డంప్ యార్డు ఏర్పాటు చేయవద్దని, మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తే వారికి తగిన విధంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇక గుమ్మడిదలలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సన్నాహక సమావేశం జరిగింది. 27న జరిగేటువంటి సభ కోసం పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ సమావేశంలో తీర్మానం చేశారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా పాల్గొన్నారు. ఇంకా ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ ఇంకా సంగారెడ్డి నియోజకవర్గానికి తన సేవలు కొనసాగించాలని చెప్పి వాళ్ళు ఆకాంక్షించారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే మంత్రి జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్లంతా కూడా సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్రధాన గేటు వద్ద దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని 3వ రోజు కూడా సమ్మె కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలి, తమను రెగ్యులరైజ్ చేయాలంటూ కూడా కాంట్రాక్ట్ ప్రొఫెసర్లంతా కూడా నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమకు ఓటు వేసి ఎన్నికల్లో గెలిపిస్తే కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే తమను రెగ్యులరైజ్ చేస్తామంటూ కూడా ఇచ్చిన హామీ ఇచ్చి కూడా మాట తప్పారంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత మరోలా పనిచేయడం ఏంటంటూ కూడా ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. అంతేకాకుండా వెంటనే తమ యొక్క డిమాండ్లను పరిష్కరించాలి, తమను రెగ్యులరైజ్ చేయాలి, ఒకవేళ రెగ్యులరైజ్ చేయడానికి సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యోగ భద్రతనైనా కల్పించాలంటూ కూడా ఒక స్పష్టమైన హామీ ఇవ్వాలి, లేదంటే పెద్ద ఎత్తున కూడా ఉద్యమిస్తాం. ఈరోజు 3వ రోజు సమ్మె కొనసాగుతుంది. స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు కూడా నిరవధిక దీక్ష చేపడతాం. అంతేకాకుండా రానున్న రోజుల్లో సమ్మెను మరింత ఉధృతం చేస్తాం, ఎంత దూరంకైనా కూడా వెళ్తామంటూ కూడా ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ భవన్లో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగేటువంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున కూడా జిల్లా నలుమూలలో కూడా పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ శ్రేణులు, అలాగే విద్యార్థులు, యువత, ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున కూడా పాల్గొనాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన కోరారు. అంతేకాకుండా ఈ సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించినటువంటి పోస్టర్ను కూడా ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పెద్ద ఎత్తున కూడా ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగేటువంటి ఎల్కతుర్తి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభకు పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉంది 10,000 మందికి పైగా కూడా పెద్ద ఎత్తున వెళ్తున్నట్టు కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా సరైన సమయానికి సభాస్థలికి చేరుకునే విధంగా కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని కూడా ఆయన వెల్లడించారు. పెద్ద ఎత్తున కూడా పెద్దపల్లి నుండి తరలి వెళ్లి సభను విజయవంతం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంతిని నియోజకవర్గం రామగిరి మండలం రాజాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి సింగరేణి భూ నిర్వాసితులు సింగరేణి అధికారుల వైఖరికి నిరసనగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాపూర్ గ్రామస్తులంతా కూడా మాట్లాడుతూ సింగరేణి సంస్థ తమకు అన్యాయం చేస్తుందంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా సింగరేణి ఓసీపీ వల్ల కూడా తమ గ్రామం అంతా కూడా పూర్తిస్థాయిలో నష్టపోయిందంటూ కూడా వారు వెల్లడించారు. అంతేకాకుండా ఓపెన్ కాస్ట్ వల్ల అక్కడ పేలేటువంటి పేలుడు పదార్థాలకు అక్కడ జరిగేటువంటి బ్లాస్టింగ్లతో ఇల్లు కూలిపోయి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా ఓపెన్ కాస్ట్ నుండి వచ్చేటువంటి దుమ్ము ధూళితోటి అనేక రోగాల బారి పడుతున్నాం, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాల బారిన కూడా పడుతున్నాం. కాబట్టి సింగరేణి సంస్థ తమ గ్రామాన్ని పూర్తి స్థాయిలో కూడా దత్తత తీసుకొని మాకు రావాల్సినటువంటి నష్టపరిహారాన్ని అంతా కూడా వెంటనే చెల్లించాలంటూ కూడా ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడతారు, సింగరేణి భవన్ ముట్టడిస్తామంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉన్నటువంటి రమేష్ నగర్లో ఉన్నటువంటి వాసవి హై స్కూల్లో వినూత్నంగా పిల్లల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు మినీ ఒలింపిక్స్ పేరిట కూడా ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సింగరేణి రామూన మేజర్ ఏరియా 1 GM సింగరేణి RG1 GM లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జెండా ఊపి ఆటల పోటీలను GM లలిత్ కుమార్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు పలు క్రీడలకు సంబంధించినటువంటి ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో గెలుపొందినటువంటి వారికి బహుమతులు కూడా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా GM లలిత్ కుమార్ మాట్లాడుతూ సాధారణంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తుంటారు, కానీ వినూత్నంగా ఆలోచించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించడం కూడా కొంత విశేషంగా ఉన్నప్పుడు కూడా కొంత ఆశ్చర్యం కలిగించిందని కూడా ఆయన వెల్లడించారు.